2024 మార్చి తదుపరి ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు ఇంతవరకు ప్రభుత్వం చెల్లించలేదని రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు కొంపెల్లి భిక్షపతి, సిలిగిరెడ్డి రామకృష్ణారెడ్డి తెలిపారు. రిటైర్డ్ ఉద్యోగులకు బకాయి పడ్డ పెన్షన్, ఇతర బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. పదవి విరమణ పొందిన ఉద్యోగులకు బకాయి పడ్డ పెన్షన్తో పాటు ఇతర బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ బుధవారం రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కొంపెల్లి భిక్షపతి, రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ 2024 నుండి ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగులకు రావాల్సిన పెన్షన్ బకాయిలు, ఇతర బకాయిలు ప్రభుత్వం నేటికీ చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగ విరమణ పొంది 21 నెలలు గడిచినా ప్రభుత్వం పెన్షన్ బకాయిలు, ఇతర బకాయిలు చెల్లించకపోవడం మూలంగా ఆర్థిక సమస్యలతో, అనారోగ్య సమస్యలతో రిటైర్డ్ ఉద్యోగులు సతమతమవుతున్నారని అన్నారు. కొంతమంది ఆరోగ్య సమస్యలతో మృతి చెందారని, అయినా ప్రభుత్వానికి కనికరం కలగడం లేదన్నారు. వెంటనే ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగులకు రావాల్సిన పెన్షన్ ఏకమొత్తంగా చెల్లించాలని డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా రిటైర్డ్ ఉద్యోగుల సంఘం కార్యనిర్వాహక అధ్యక్షునిగా ఓరుగంటి శ్రీనివాసులను ఎంపిక చేశారు. ఆయన ఎంపిక పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు. ఈ నిరాహార దీక్షలో పాల్గొని సంఘీభావం తెలిపిన వారిలో ముజాహిద్ ఖాన్, గణేష్, శంకరయ్య, వెంకటేశ్వర్లు, వెంకట్రెడ్డి, ఎడ్ల భిక్షం, గోలి లక్ష్మారెడ్డి, దాడి భాస్కర్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, శ్యామ్ సుందర్, నారాయణ రెడ్డి, భాస్కర్, ఏడుకొండలు, బాలయ్య, రాధాకిషన్, సుజాత, గోపనబోయిన నాగమణి, సుధారాణి, ఓరుగంటి శ్రీనివాస్, రాములు, మంగమ్మ, కిషన్ రావు, నరేందర్, మేడిపల్లి లింగయ్య, కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ జాతీయ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో మరి జిల్లా కలెక్టరేట్ల ముందు జరుగుతున్నటువంటి నిరాహార దీక్షను మరి ఎంతోమంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు రిటైర్డ్ అయ్యి బకాయిలు రాక, పెన్షన్ డబ్బులు రాక ఎంతో మనోవేదనకు గురై లోనై 36 తెలంగాణ వ్యాప్తంగా 36 మంది చనిపోవడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, ఆర్థిక మంత్రి గారు కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. 707 కోట్లు అని మీరు ప్రకటించారు, రిలీజ్ చేసి అని చెప్పారు. 707 కోట్లలో మరి మా పెన్షన్లకు వచ్చిన వాటెంతో మరి మీరు వాస్తవంగా తెలియజేయాల్సిన అవసరం ఉంది. 707 కోట్లు కాదు కదా, 7 కోట్లు కూడా రాలేదు. మరి నిజంగా మేము అనుకుంటున్నాము, మీరు 700 కోట్లు 707 కోట్లు ఇస్తారో ఏమిస్తారో కానీ బకాయిలు అనుకునే వాటిలో ఏమున్నాయో అంటే రావాల్సినటువంటి కాంట్రాక్టర్లు ఎవరు ఉన్నట్టు ఆ బకాయిలు పోతున్నాయి తప్ప మాకు పెన్షన్ ఇచ్చినటువంటి ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు ఎలాంటివి రాలేదు. ఇప్పుడు కొన్ని జీపీఎఫ్ ఫైనల్ బిల్లు ఉన్నటువంటి ఇప్పుడు ఉద్యోగంలో ఉన్నటువంటి వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళకి ఏం రాలేదు. ఇవాళ రిటైర్డ్ అయినటువంటి వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. మేము చెప్తా ఉన్నాం గౌరవ ఆర్థిక శాఖ మంత్రి గారికి, మీరు రిలీజ్ చేసేటువంటి 707 కోట్లలో మా పెన్షనర్లకు ఎంత సపరేట్గా ఎంత వాటా కేటాయించి చేయాల్సిందిగా మేము గౌరవ ఆర్థిక శాఖ మంత్రి గారిని, మరి ఆర్థిక శాఖ కార్యదర్శి గారిని మేము కోరుతా ఉన్నాం. తెలంగాణ పెన్షనర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ హైదరాబాద్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల ముందు నిరాహార దీక్షలు చేపట్టడం జరిగింది. అందులో భాగంగా నల్లగొండ కలెక్టరేట్ ముందు నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా 2024 మార్చి నుంచి రిటైర్డ్ అయినటువంటి ఉపాధ్యాయులకి, ఉద్యోగులందరికీ కూడా రావాల్సిన తాము దాచుకున్నటువంటి బకాయిలైనటువంటి జీపీఎఫ్, కమ్యూటేషన్స్, ఏపీజీఎల్ఐ, టీఎస్జీఎల్ఐ, గ్రాట్యుటీ ఇవన్నీ కూడా ఉద్యోగులు, ఉపాధ్యాయులు డబ్బును దాచుకోవడం జరిగింది. ఆ దాచుకున్న డబ్బులు కూడా ప్రభుత్వం ఇంతవరకు ఇవ్వలేదు. ఆ ఇవ్వకపోవడం వల్ల 23 నెలల నుంచి ఇవ్వకపోవడం వల్ల ఆర్థికంగా, మానసికంగా, ఆరోగ్యపరంగా ఆందోళనకు గురైపోయి హాస్పిటలైజ్ అయ్యి ఒక్కొక్కరు లక్షల కోట్ల రూపాయలు బకాయిలు హాస్పిటల్లో ఆరోగ్యం చూపించుకోలేక, ఆ చికిత్స ఖర్చు పెట్టుకోలేక గుండెపోట్లతోటి చనిపోవడం జరిగింది. అయినా కూడా ప్రభుత్వం ఏమాత్రం స్పందించడం లేదు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం దీన్ని సీరియస్గా తీసుకొని ఈ బకాయిలన్నీ కూడా ఏకమొత్తంగా చెల్లించాలని చెప్పేసి హెచ్జిపిఏటి 2024 నుండి ఉద్యోగ ఉపాధ్యాయులు మొత్తం రిటైర్ అయిన పెన్షనర్లు మొత్తం ఎంతో ఆందోళనకు గురయ్యి వారికి ఒక్క పైసా కూడా రాకుండా ఈ రోజు వరకు 2 ఏళ్ళు కావస్తుంది. మన ప్రజాపాలన, మన ఇందిరా ప్రజాపాలన అంటే మన రేవంత్ రెడ్డి గారు, మరి మేము కూడా దాంట్లో భాగస్తున్నాం కాబట్టి మాకు కూడా అన్యాయం జరిగింది. మేము ఎంతోమంది ఇప్పటికీ 36 మంది చనిపోయిన పెన్షనర్లు, ఆ చనిపోయినా కూడా మీరు దాని మీద మీరు శ్రద్ధ వహిస్తలేరు. కాబట్టి ఎట్టి పరిస్థితిలో కూడా మా బకాయిలు మాకు విడుదల చేసి మా అందరి యొక్క
యొక్క మా ఉద్యోగస్తులందరికీ కూడా మనోవేదనకు గురైన వాళ్ళందరికీ కూడా మనశ్శాంతి కలిగిస్తారని చెప్పి ఆశిస్తూ ముఖ్యమంత్రి గారికి విన్నవిస్తున్నాం. పెన్షనర్లకు రావాల్సినటువంటి బకాయిలను ఇప్పటికైనా చెల్లించకపోతే భవిష్యత్తులో మా ఉద్యమ కార్యాచరణ ఉంటుంది. మేము తెగించి కొట్లాడటానికి కూడా సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వాయిదాలు లేకుండా ఒకేసారి పెన్షనర్లకు రావాల్సిన బకాయిలన్నింటినీ వెంటనే చెల్లించాలి. అట్లనే డిఏ, పిఆర్సి, తర్వాత హెల్త్ కార్డుల అమలు ప్రైవేట్ హాస్పిటల్లో కూడా చేయాలని చెప్పి కోరుతున్నాం.